హిందీ వ్యతిరేక ఉద్యమం సడన్గా ఏమైపోయింది, చప్పుని చల్లారిపోయిందే. ఎందుకు? ఎందుకంటే తమిళనాడులో ద్రవిడం ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని గట్టిగా నమ్ముతారు. దాన్ని బాగా ప్రచారం తీసుకొచ్చింది పెరియార్ అనేవాడు. మా పెరియార్ చెప్పాడు అని ఎగురుతారు వీళ్ళందరూ. డిఎంకే పార్టీ కూడా పెరియార్ పెట్టిందే. హిందీ వ్యతిరేక ఉద్యమం రుద్దుతున్న, హిందీని బలవంతంగా రుద్దుతున్న. యాక్చువల్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కొత్త దాని ప్రకారం త్రిభాషా విధానం అన్నారే తప్ప ఎక్కడా కూడా హిందీ అనేం లేదు. ఏదో భారతీయ భాష, ఒక విదేశీ భాష నేర్చుకోవచ్చు. అదర్ దాన్ అంటే లోకల్ ప్రాంతీయ భాష. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలుగు ఇంగ్లీష్ కంపల్సరీ. వీటితో పాటు మరొక భారతీయ భాష కూడా నేర్చుకోవాలి అనేది ఆ చట్టంలో ఉంది. సరే, ఇప్పుడు ఏంటి వ్యతిరేక ఉద్యమం అంటే, దీనికి వెనకాల వేరే రాజకీయ కారణాలు, అవినీతి కారణాలు ఉన్నాయిలే. కానీ ఇప్పుడు ఎందుకు చల్లారిపోయిందంటే, లోక్సభలో నిర్మలా సీతారామన్ గారు, మన కేంద్ర ఆర్థిక మంత్రి, ఆవిడ కూడా తమిళరాలే. మన తెలుగు ఆయన్ని పెళ్లి చేసుకున్న ఆవిడ తమిళరాలు. ఆవిడ చాలా క్లియర్గా చెప్పింది, పెరియార్ తమిళ భాషని ఎంతగా అవమానించాడు, ఎంతగా ద్వేషించాడు. ఆవిడ చెప్పింది ఏంటి, ఇది ఒక ఫూల్స్, ఒక వెధవలు మాట్లాడే భాష, ఇది ఒక ఆటవిక భాష, తమిళ మాట్లాడే వాళ్ళని జైల్లో పెట్టాలి, తమిళ అద్భుత భాష అన్నవాడిని ఉరి తీయాలి అని చెప్పాడు. ఆ వీడియోలు ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ కూడా అవుతున్నాయి. దాంతో ఇప్పుడు వాళ్ళకి ఏం చెయ్యాలో కూడా తెలియని పరిస్థితి అయిపోయింది పాపం. ఎందుకంటే ఏ పెరియార్ వారసులు, పెరియార్ సిద్ధాంతాలు చెప్పుకొని తిరుగుతున్నారు ఈ డిఎంకే వాళ్ళు. ఆ పెరియారే తమిళ భాషని ఒక నీచమైన భాష అని చెప్పాడు. ఆ పెరియార్ స్థాపించిన పార్టీయే డిఎంకే. ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లోనూ డిఎంకే పార్టీ ఆఫీసుల్లోనూ పెరియార్ ఫోటో ఉంటుంది. దాంతో పాపం ఇప్పుడు వీళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు. చప్పుని చల్లారిపోయి సైలెంట్గా అన్ని ముసుగు కూర్చున్నారు. ఇక్కడ విద్వేషాలు రెచ్చగొట్టి ఇప్పుడు ప్రాంతీయ విద్వేషాలు, భాషా విద్వేషాలు రెచ్చగొట్టి అధికారంలోకి రావాలి అక్కడ డిఎంకే, స్టాలిన్కి. ఎందుకంటే స్టాలిన్ మీద వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఆ వ్యతిరేకత చాలా హైప్లోకి వెళ్ళిపోయింది. హిందువులు సంఘటితం అవుతున్నారు, అంటే హిందువులు ఏకమవుతున్నారు తమిళనాడులో. దాంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏడిఎంకే బీజేపీ కలిసి వెళ్తాయి. అక్కడ విజయ్ కొత్తగా, సినిమా యాక్టర్ విజయ్ కొత్తగా పార్టీ పెట్టాడు. అతనేమో ఏ పార్టీతోనూ పొత్తు ఉండొద్దు, ఒంటరిగానే వెళ్తానంటున్నాడు. సో ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయిపోయి, అంటే విపరీత హిందుత్వం మీద విపరీతమైన ద్వేషం కక్కాడు. ఎవరు? ఉదయనిధి స్టాలిన్ వీళ్ళిద్దరూ, తండ్రికి అబ్బా కొడుకులు ఇద్దరు. దాంతో హిందువుల్లో కూడా వ్యతిరేకత వచ్చింది. ఎంత వ్యతిరేకత లేకపోతే భారతీయ జనతా పార్టీ తమిళనాడులో ఒంటరిగా పోటీ చేసి 17% ఓట్లు తెచ్చుకుంటుంది. ఇప్పుడు ఇంకా ఓట్ల శాతం పెరుగుతుంది. ఏఐడిఎంకే బీజేపీ ఇప్పుడు కలిసి వెళ్తాయంటున్నారు. వెళ్తే ఖచ్చితంగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఖచ్చితంగా భారీ ఎత్తున సీట్లు గెలుచుకుంటాయి. ఇంకో పక్కన విజయ్ ఉన్నాడు. సో ఈ మొత్తం వ్యతిరేకతని తట్టుకుని నిలబడాలంటే మళ్ళీ ఏదో ఒక విద్వేషం రెచ్చగొట్టాలి. భాషా విద్వేషం, ప్రాంతీయ విద్వేషం, ఉత్తరాది దక్షిణాది, ఆర్య ద్రవిడ సిద్ధాంతం. బాబు, ప్రతి ఒక్కడు అంబేద్కర్ గారు ఫోటో పెట్టుకుని ఆర్య ద్రవిడ సిద్ధాంతాల గురించి మాట్లాడతాడు. ఆ అంబేద్కరే క్లియర్గా చెప్పాడు, ఆయన రాసిన బుక్లోనే చాలా క్లియర్గా ఉంది. ఆర్య అనేది ఒక వ్యక్తికి ఇచ్చే గౌరవిస్తూ చెప్పే ఒక పదమే తప్ప, అంటే ఒక బిరుదు తప్ప, ఆర్య అనే జాతి లేదురా రంగమోగలారా అని అంబేద్కరే చెప్పాడు. అలాంటి అంబేద్కర్ ఫోటోలు పెట్టుకుని ఇలా ఆర్య ద్రవిడ అంటే ఏదో ఒకటి అవుతారు. సో ఇప్పుడు ఏదోలాగా ఒక విద్వేషం రెచ్చగొట్టాలి కాబట్టి ఇలాగో విద్వేషం రెచ్చగొట్టాడు. అయితే ఎప్పుడైతే పెరియారు తమిళ భాషే ఒక దరిద్రమైన భాష, నీచమైన భాష, ఆ తమిళ్ మాట్లాడే వాళ్ళని ఉరి తీయాలి అని చెప్పిన మాటలు ఏవైతే బయటకు వచ్చినా సైలెంట్. అందుకనే నిజం కాస్త లేట్ అయినా ఖచ్చితంగా ప్రజలకు చేరుతుంది.